మన భారతదేశం అంతుచిక్కని పురాణ దేవాలయాల పుస్తకం. అలాంటి పుస్తకంలో మొదటి పేజీలో ఉండే దేవాలయం కోనార్క్ సూర్య దేవాలయం. అసలు ఈ దేవాలయం వెనుక దాగున్న చరిత్ర ఏంటి? ఈ దేవాలయం ఎందుకని ఒక మిస్టరీగా మిగిలిపోయింది? అసలు బ్రిటిష్ వారు ఎందుకని ఈ దేవాలయాన్ని అంతలా రీసెర్చ్ చేశారు? ఇక ముందు ఈ దేవాలయం పరిస్థితి ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, hope you are all doing well. This is Vinay. Here it's my first video as a creator. I am expecting infinite love from you until the end. And let's get into the video. చరిత్రలో కోనార్క్ సూర్య దేవాలయానికి ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉంటాయి. ముఖ్యంగా కోనార్క్ అనే పదం సాంస్కృతిక వాడుక భాషలో 2 పదాలుగా విభజించబడుతుంది. కోణం అంటే మూల, మందసం అంటే సూర్యుడు, అంటే సూర్యుని మూలం అని అర్థం. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు సమాధానం ఒరిస్సాలోని పూరీ జిల్లాలో కోనార్క్ అనే ప్రదేశంలో ఉంది. పూరీ నుండి ఈ సన్ టెంపుల్కి అరగంట ప్రయాణం ఉంటుంది. ఇక ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ సూర్య దేవాలయాన్ని సూర్యుడికి ప్రతీకగా 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవ అనే రాజు నిర్మించాడు. ఈయన అపారమైన సూర్యభక్తుడు మరియు కళింగ దేశానికి రాజు. ఈయన తండ్రి పేరు అనంగ భీముడు. నరసింహదేవ ఈ దేవాలయం కోసం ఎంతో మంది రాజులతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధం చేసి గెలిచాడు అని చరిత్ర చెప్తోంది. ఇక దేవాలయం నిర్మాణంలోకి వెళ్తే ఈ దేవాలయ నిర్మాణం వెనుక ఒక చిన్న పురాణమే ఉంది. అదేంటంటే ఈ దేవాలయాన్ని కళింగ మరియు ఒరిస్సా నిర్మాణ శైలిని అనుసరించేలా కట్టారు. 1200 మంది శిల్పులు కార్మికులు కలిసి 12 సంవత్సరాలకు పైగా నిర్మించగా ఈ గుడి నిర్మించడానికి కొన్ని టన్నుల నల్ల గ్రానైట్ రాయిని అలాగే ఎర్రరా తీసుకుని వాడారంట. అయితే చరిత్ర పుటల్లో చిన్న కథ దాగి ఉంది. అది ఏంటంటే ఈ నిర్మాణంలో 1200 శిల్పి కార్మికుల్లో ఒక శిల్పి గర్భం దాల్చిన తన భార్యను ఇంటి దగ్గరే వదిలేసి ఈ గుడి కట్టడానికి వెళ్ళిపోయాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ దంపతులకు కొడుకు జన్మించగా వయసుకొచ్చిన ఆ అబ్బాయి తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా తోటి పిల్లలు నీకు నాన్న లేడు అని ఎగతాళి చేయడంతో నేరుగా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న గురించి అడగ్గా ఇలా దేవాలయ నిర్మాణంలో ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళమని తన కొడుక్కి చెప్తుంది. అక్కడికి వెళ్ళాక ఆ 1200 మంది గుడి నిర్మాణాన్ని ఇంకా పూర్తి చేసి ఉండరు. ఆ సంఘటనను గమనించిన ఆ అబ్బాయి రాత్రివేళ కార్మికులందరూ పడుకున్నాక అక్కడికి వెళ్ళిన ఆ అబ్బాయి ఆ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆశ్చర్యపోగా మిగతా కార్మికులందరూ వెంటనే అక్కడికి వచ్చి ఈ విషయం రాజుకి తెలిస్తే ఒక చిన్న పిల్లాడు పూర్తి చేసిన పనిని మీ 1200 మంది పూర్తి చేయలేకపోయారని శిక్ష వేస్తాడేమో అని భయంగా ఆ పిల్లాడి నాన్నకు చెప్తారు. అప్పుడు ఆ అబ్బాయి తండ్రి ఆ శిల్పి కార్మికుల ప్రాణాల కోసం తన కొడుకుని ఆ దేవాలయం మీద నుండి కిందకు పడేస్తాడు అని ఒక కథలాగా పురాణ గాథలు చెప్తున్నాయి. కానీ చాలా మంది ఈ కథను కల్పితంగానే భావిస్తున్నారు. ఇక దేవాలయ ఆకారం దగ్గరకు వస్తే ఒకే ఒక్క రాయితో నిర్మించిన ఈ ఆలయం 12 జతల విలాసవంతమైన అలంకరణ చక్రాలతో భారీ రథం ఆకారంలో ఉంటుంది. ఒక్కో జత చక్రం ఒక్కో నెలని సూచిస్తుంది. దానితో పాటు ఈ రథాన్ని లాగుతున్నట్టు 7 గుర్రాలు ఉంటాయి. ఇందులో కూడా ఒక్కో గుర్రం మనకు ఉన్న వారంలో ఒక్కో రోజుని సూచిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చిన యాత్రికులు చక్రం మీద పడే సూర్యకిరణాలని బట్టి సమయాన్ని కూడా లెక్కించి చెప్తారు. ఈ దేవాలయ రాతి మీద ఎన్నో పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, వివిధ దేవుళ్ల బొమ్మలు, అలాగే రకరకాల శృంగార భంగిమలను సూచించే బొమ్మలు కూడా చెక్కారు. పెద్ద దేవాలయ సమ్ముఖంలో అరుణ స్తంభం ఉండేదంట. అయితే దానిని మహారాష్ట్రలు పూరికి తీసుకుపోయి పూరి సింహద్వారంలో స్థాపించడం జరిగింది. ఈ దేవాలయానికి తూర్పు దిక్కు నుండి ప్రవేశ ద్వారం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి. అలాగే ప్రవేశ ద్వారం నుండి 2 సింహాలు 2 ఏనుగుల మీద కోపంతో దాడి చేస్తున్నట్టు ఉండగా ఏనుగుల క్రింద మనుషులు నలిగిపోతున్నట్టు శిలలు ఉంటాయి. ఈ ప్రవేశ ద్వారం దేవాలయం యొక్క గొప్పతనాన్ని, పౌరుషాన్ని తెలియజేస్తుంది. అలాగే దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో 2 గుర్రాలుండేవి. ఇప్పుడు అవి లేవు. వాటి వీరావేశం, ఉన్మత భావాలను చూస్తే దర్శకులు భయపడేవారట. ఇక ముఖ్యంగా గుడిలో ఉన్న సూర్యుడి విగ్రహం గురించి మాట్లాడాలంటే చరిత్రలో కాస్త వెనక్కి వెళ్తే శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఒకరోజు నదిలో అభ్యంగ స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని శ్రీకృష్ణుడు సాంబుడికి శాపం విధించగా కుష్ఠిరోగి పాలవుతాడు సాంబుడు. ఆ శాప విమోచనానికి సాంబుడు ఇప్పుడు కోనార్క్ అని పిలుస్తున్న మైత్రీ వనంలో రోజు సూర్యుని తలుచుకుంటూ స్నానం చేయగా తన జబ్బు నయమవుతుంది. అలా తన దైవభక్తికి చిహ్నంగా సాంబుడు సూర్యుడికి గుడి కట్టించాలని అనుకోగా ఒకరోజు
సాంబుడికి సూర్యుడి విగ్రహం దొరకగా ఆ విగ్రహమే ఇప్పుడు గుడిలో ఉంది అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అసలు ఆ విగ్రహం ఎక్కడ కనుమరుగైంది అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇందులో నిజమెంత ఉందో దేవుడికే తెలియాలి. మరి ఇక బ్రిటిష్ వారు ఎందుకని ఈ గుడిని అంతలా పరీక్షించారు అన్న దానికి సమాధానం ఏంటంటే, బ్రిటిష్ వారు 16వ శతాబ్దంలో తమ పడవల్లో ప్రయాణిస్తుండగా ఈ దేవాలయం దగ్గరకు వచ్చేసరికి వారి దిక్సూచిలో ఉన్న ముళ్ళు ముందుకి కదలకుండా ఉండడంతో అనుమానానికి గురైన బ్రిటిష్ వారు ఈ గుడి గురించి చాలానే రీసెర్చ్ చేశారు. ఈ గుడి గ్రానైట్ రాయిని కొంతమేరకు వాళ్ళ దేశానికి పంపించి టెస్ట్ చేయగా ఆ రీసెర్చ్లో వారు కనుక్కున్న విషయం ఏంటంటే, దేవాలయం పైభాగాన 52 టన్నుల మ్యాగ్నెటిక్ రాయిని పొందుపరిచారని, అంతేగాక దేవాలయాన్ని నిర్మించేటప్పుడే నరసింహదేవ రాయికి మధ్యలో ఇనుప ప్లేట్లను పెట్టి నిర్మించాడని తెలిసింది. ఇక ఆ విషయం తెలుసుకున్న బ్రిటిషర్లు ఆ ఆలయంలో ఏదో వింత ఉందని అనుకుని ఆలయ తాలూకా రహస్యాలను తెలుసుకొని ఆలయంపై దాడి చేశారని చరిత్ర చెప్తోంది. ఇక ఈ దేవాలయం మొదటి భాగంలో 3 సూర్య భగవానుడి విగ్రహాలు ఉంటాయి. ఆ 3 విగ్రహాలు ఉదయాన్ని, మధ్యాహ్నాన్ని, సాయంత్రాన్ని సూచిస్తాయి. అంటే సూర్యుడి ఉదయించడం నుండి అస్తమించడం అనే విధంగా సూచిస్తాయి. ఇక గర్భగుడిలో ఉన్న సూర్యుడి విగ్రహం ఏ విధమైన సపోర్ట్ లేకుండా గాలిలో ఉండడంతో భక్తులు ఇంకా తమ భక్తి శ్రద్ధలతో సూర్యుని ఆరాధించడం అప్పటి నుండే మొదలుపెట్టారు. ఇదంతా సూర్యుడి దైవత్వం అనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ దేవాలయాన్ని 1984లో యునెస్కో హెరిటేజ్ వారు తమ ప్రపంచ వారసత్వంగా ప్రకటించారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న టాప్ 7 వండర్స్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని 1676లోనే యూరోపియన్ నావికులు తమ కథనాలలో బ్లాక్ పగోడా అని ప్రకటించారు. ఎందుకంటే ఈ ఆలయం నల్లగా కనిపించే ఒక పెద్ద చదరపు గోపురం వలె కనిపిస్తుంది కాబట్టి. ఈ దేవాలయ ప్రతీకని, గౌరవాన్ని ప్రతి తరానికి తెలియజేసేలా 2018 జనవరి 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూర్య దేవాలయంలో ఉన్న ఒక చదరపు చక్రాన్ని మన దగ్గర ఉండే 10 రూపాయల నోటు వెనక ముద్రీకరించడం జరిగింది. అలాగే యుద్ధంలో ధ్వంసమైన కొన్ని శిల్పాలని, జంతువుల బొమ్మలని, దేవాలయానికి సంబంధించిన గ్రంథాలని, పుస్తకాలని కోనార్క్లో ఉన్న సూర్య దేవాలయం మ్యూజియంలో ఉంచారు. దీనిని ఆర్కియోలాజికల్ కోనార్క్ మ్యూజియం అంటారు. ఇక దేవుడి దర్శనం కోసం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇది దేవాలయం పూర్తి కథ. ఈ దేవాలయం మన తెలుగువారి గర్వం, గౌరవం. హోప్ఫుల్లీ నా నెరేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి అంతుచిక్కని కథల్ని, కథనాల్ని నెరేషన్స్ రూపంలో ఇంకెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మీ ప్రేమను లైక్ బటన్గా మార్చి మీ సపోర్ట్ని నాకు షేర్ చేయండి. మన యూట్యూబ్ రిలేషన్ లాక్ అయ్యేలా సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. జై హింద్.